ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలాలలో భాగంగా సింహరాశి వారికి ఈ మే నెలలో ఉన్నటువంటి ఫలితాంశాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా సింహరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితి. అంటే కీర్తి ప్రతిష్టలు, తరువాత పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్య విషయంలో అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే మధ్యలో ఉండేటటువంటి గ్రహాల యొక్క మార్పుల వల్ల ఉన్నటువంటి కొన్ని మిశ్రమమైన ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ నెల 11వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. బుధుడు 9వ ఇంటికి, అంటే బుధుడు 9వ స్థానానికి, బుధుడికి అది వేధస్థానంగా మనం తీసుకుంటూ ఉంటాం. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు వేధస్థానంలో మారేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఆర్థిక విషయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే 11వ తేదీ లోపే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. కాస్త 11వ తేదీ తరువాత తీసుకునేటటువంటి నిర్ణయాలలో అనుకూలమైనటువంటి స్థితి కనిపించడం లేదు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తలు అవసరం. వృత్తి వ్యాపారాల విషయంలో బృహస్పతి దశమ కేంద్రంలో, గోచారంలో బృహస్పతికి 10వ స్థానం వేధస్థానం కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరం. ఎవరైనా ఉద్యోగ మార్పుల గురించి మనం గనక ఆలోచిస్తే అట్లాంటి ప్రయత్నాలలో అంత అనుకూలమైనటువంటి స్థితి కనిపించడం లేదు కాబట్టి ఈ నెలంతా కూడా ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనవసరమైన నిర్ణయాలు చేయకపోవడమే చాలా మంచిది. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వీరికి, అంటే సింహరాశి వారికి వివాహ విషయంలో కాస్త చేసేటటువంటి ప్రయత్నాలు నిదానంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వివాహ విషయంలో ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త శనివారం పూట ఆంజనేయ స్వామి వారి దర్శనాలు, ఆంజనేయ స్వామి వారికి ఆరాధనలు మొదలైనటువంటి విషయాలు ముందు గనక ఆచరిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే ఈశ్వరారాధన చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యల గురించి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి బంధువర్గంలో కానీ సోదరులతో కానీ అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కలిసి ఉండేటటువంటి ప్రయత్నాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, వాళ్ళతో విందు వినోదాలలో పాల్గొనడం, మంచి ఆనందాన్ని పొందడం, ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఉంది. కాబట్టి వీరికి చేసేటటువంటి ప్రయత్నాలలో, అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మిశ్రమమైన ఫలితాలు వీరు పొందేటటువంటి అవకాశం. ఈ ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ప్రధానంగా సూర్యారాధన, ఈశ్వరారాధన, అంటే ఈశ్వరుడికి దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం, అర్చనాదులు చేయడం, ఇట్లాంటి విషయాల్లో ముందుకు వెళితే కనుక అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన స్థితే, కాకపోతే 7వ స్థానంలో శని ఉండడం ద్వారా పూర్తి స్థాయి, అంటే 180వ డిగ్రీతో, అంటే డైరెక్ట్గా ముందు దృష్టి ఎక్కడ పడుతుంది అంటే 7వ స్థానంలో ప్రతి ఒక్క గ్రహం యొక్క దృష్టి పడుతుంది కాబట్టి, శని యొక్క దృష్టి రాశి యందు ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఆహారం, నిద్ర విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్పడం ఏంటి అంటే వ్యాపార ఉద్యోగాల విషయాలలో ముందుకు వెళ్ళాలి అంటే కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం మంచిది. కాబట్టి అందరూ కూడా ఈశ్వరారాధన, సూర్యుడి యొక్క ఆరాధన, అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.